నీవు నీ అందాన్ని బట్టి గర్వించి కనిపించిన ప్రతి ఒక్కడితోనూ వ్యభిచరించావని దారుణంగా హెచ్చరిస్తున్నాడు. అలంకరణ వ్యభిచారానికి దారితీస్తుందని ఇక్కడ చెప్తూ ఒక మహావేశ్యను వర్ణిస్తూ ఆమె కూడా ఇలాంటి రకమైన అలంకరణ కలిగి ఉండడం ప్రకటన 17వ అధ్యాయంలో చెప్తున్నాడు. బంగారం అలంకరణ వ్యభిచారానికి కారణమయ్యింది. మీరు దేవుని వాక్యాన్ని సాక్షిగా పెట్టుకున్నది మీలో ఉన్న పాపం కోసమే గాని వాక్యం మాత్రం అలంకరణని ఎట్టి పరిస్థితుల్లో అనుకూలించదు, అంగీకరించదు కూడా. ఆస్తి కోసం ఇచ్చింది విగ్రహారాధికులను చేసింది, అందం కోసం ఇచ్చింది వ్యభిచారులను చేసింది. అందుకే స్పష్టంగా అలంకరణ కోసం యెషయా ద్వారా ప్రవచిస్తూ సియోను కుమార్తెలు తమకున్న సౌందర్యాన్ని బట్టి గర్విస్తూ అలంకరించుకుని కులుకుతూ తిరుగుతూ వ్యభిచారులయ్యారని రాయించాడు. వాళ్ళని దేవుడు దారుణంగా అవమానించాడు కూడా. అన్ని మతాల్లోని వాళ్ళు కూడా పాపాలు చేస్తున్నారు, కానీ వాళ్ళకి వారి గ్రంథం ఏం చెప్తుందో తెలియజేసేవాళ్ళు ఉండరు. తెలియజేసినా నిగ్రహించుకోలేక చేసేవాళ్ళు